హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీ ప్రియ గార్డెన్. చూసారా, ఇది బియ్యం సంచితో తయారు చేసిన గ్రో బ్యాగ్ అండి. దీంట్లో కరేపాకు, వేపాకు, మనకు కిచెన్ వేస్ట్ అన్నీ వేసి ఇలా నింపాను. అంటే మన ఇంట్లో వచ్చిన వేస్ట్ తోటే మనం కంపోస్ట్ చేసుకోవచ్చు. చూడండి, బ్యాగ్ కూడా ఖర్చు లేదు, కేవలం బియ్యం సంచితో తయారు చేసిన బ్యాగ్. ఇదంతా వేస్ట్, మొక్కల్ని ఎంతో బలంగా ఆరోగ్యంగా పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇలా కింద ఒక లేయర్ కొంచెం మట్టేసి దాని మీద ఎండిపోయిన, చూస్తున్నారా, వేపాకండి, అది ఒక లేయర్ వేసాను. తర్వాత ఇక గార్డెన్లో వచ్చిన ముక్కలన్నీ, వేస్ట్ కార్డ్బోర్డ్ పేపర్లు, కిచెన్ వేస్ట్, ఇలా అన్నీ వేసి నింపానండి. ఇంక ఈ పైన అంతా మట్టితో నింపేసేసి ఒక వారం తర్వాత ఇదిగోండి మట్టి, ఎరువు, కోకో పిట్టు, పాత మట్టి అండి, ఇది మొక్కలు తీసేసిన మట్టేను. ఈ మట్టిని మనం ఇక పై వరకు ఇట్లా నింపేసుకొని, అంటే వెంటనే ముక్కలు పెడితే వేడితోటి చనిపోతాయండి. ఇట్లా పై వరకు నింపేసుకొని కొన్ని రోజుల తర్వాత మొక్కలు పెట్టుకోవచ్చు. అంటే మన గార్డెన్లో ఉన్న వేస్ట్నే మనం ఉపయోగించుకొని గ్రో బ్యాగ్ అయినా, చూస్తున్నారా, గ్రో బ్యాగ్లో అయినా మనం మన ఇంట్లో ఉండే వేస్ట్ తోటి 1 ఇయర్ వరకు మన్నుతాయండి. ఇలా రోజు మనం కొన్ని నీళ్ళు చల్లుకుంటూ ఒక 10 రోజులు పోయిన తర్వాత దీంట్లో ఏ మొక్కలు పెట్టినా కూడా చాలా చక్కగా వస్తాయండి. అలానే చూడండి, ఈ టమాటాలు కనిపిస్తున్నాయా, ఇది కూడా బియ్యం సంచిలోనేనండి ఉంది. ఇక్కడ కూడా అండి టమాటా మొక్క ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇంతే అండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.